ఖచ్చితంగా thumbnail చూసే ఈ వీడియోలో ఏదో ఒకటి మనకు యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందనే ఈ వీడియో ప్రెస్ చేసి ఉంటారు 100%. చాలా వరకు సిలబస్ ని కొద్ది టైంలో ఎలా కవర్ చేయాలి, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్ లో మళ్ళీ 4 టెక్స్ట్ బుక్లు ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ ఉన్న అన్ని లెసన్లు ఉన్నాయి. మరి ఇవన్నిటిని ఇంత హ్యూజ్ సిలబస్ ని పబ్లిక్ ఎగ్జామ్ లో ఎలా కోపప్ చేసుకొని ఎలా మంచి మార్కులు తేవాలి? ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ 600 మార్క్స్, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వాట్ మార్క్స్ యూ కెన్ గెట్ ఇట్, బికాస్ బిలీవ్ ఇన్ you who you want to be. నువ్వేం అవ్వాలనుకుంటున్నావో నీకు తెలుసు, నీకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. సో ఈ సెషన్ లో, ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఏంటంటే ఇంత మాక్సిమం సిలబస్ ని తక్కువ టైంలో ఎలా ఫినిష్ చేయాలి, ఇలా ఫినిష్ చేయడానికి మనం ఏం చేయాలి అనేదే ఈ సెషన్ లో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ వాట్ యు లెర్న్ యు. ఫస్ట్ నిన్ను నువ్వు చదువు. నువ్వు ఏంటి, నీకు ఏ సబ్జెక్టులు డిఫికల్ట్ గా ఉంది, నీకు ఏ సబ్జెక్టు డిఫికల్ట్ గా ఉంది, నీకు ఏ సబ్జెక్టు డిఫికల్ట్ గా ఉందో ఫైండ్ అవుట్ చేయి. స్టెప్ 1 ఇది. స్టెప్ 2 ఏం చేస్తావంటే రైట్ అండ్ డివైడ్ చాప్టర్స్ ఫినిష్డ్ అండ్ కరెంట్ రన్నింగ్. రైట్ అండ్ డివైడ్ చాప్టర్స్, ఫినిష్ అయిపోయిన చాప్టర్స్ ని, కరెంట్లీ రన్నింగ్ చాప్టర్స్ ని నువ్వు డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ లో డివైడ్ చేసుకో. ఇప్పుడు ఏం చేయాలంటే స్టెప్ 3 నువ్వేం చేయాలంటే అయిపోయిన చాప్టర్స్ ని మళ్ళీ తిరిగి నువ్వు స్టార్ట్ చేయి, సెల్ఫ్ స్టడీ చేయి. లైక్ ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది ఒకసారి థింక్ చేసుకునేసి ప్రతి చాప్టర్ ని రోజు 10% చదువు. 10% 100% రీచ్ అవడానికి 10 రోజులే పడుతుంది. సో నీ కష్టమైన చాప్టర్స్ అన్నిటిని ఒక్కొక్క చాప్టర్ ని 10 రోజులు లెక్కనేసుకున్నా కూడా నువ్వు 100 రోజుల్లో 10 చాప్టర్లు కంప్లీట్ చేస్తావు. కరెంట్లీ రన్నింగ్ చాప్టర్స్ ఏం చేయాలంటే ఈ రోజు నుంచి శపథం తీసుకో, నాకు చదువు తప్ప ఇంకేమీ లేదు అనేసి. సో దట్ క్లాస్ లో టీచర్ చెప్పేటప్పుడే నువ్వు చాలా ఫోకస్డ్ గా చాప్టర్ వింటావు, నువ్వు మళ్ళీ తిరిగి దాన్ని చదవాల్సిన అవసరం నీకు ఉండదు. ఒకవేళ చదివినా ఎక్కువ టైం తీసుకోవు. ఇంకోటి, ఎక్కువ సిలబస్ ని ఎలా ఫినిష్ చేయాలి అనే కదా నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరేంది సోదంతా చెప్తున్నారు, మీరు చెప్తానని అదే కదా అనొచ్చు. దానికి ఉన్న మేజర్ ఫార్ములా 80-20 రూల్. 80-20 రూల్ అంటే 80% ఆఫ్ సిలబస్, 80% ఆఫ్ మార్క్స్ 20% ఆఫ్ సిలబస్ నుంచే వస్తుంది. ఎస్, మీరు 80% ఆఫ్ ద మార్క్స్ ఒక పేపర్ లో 20% ఆఫ్ ద సిలబస్ నుంచే వస్తుంది. కావాలంటే మన బ్లూ ప్రింట్ వీడియో చూడండి. సో ఇక్కడ మీరు హార్డ్ వర్క్ కి స్మార్ట్ వర్క్ ని జత చేయొచ్చు. ఊరికే ప్రతి చాప్టర్, ప్రతి క్వశ్చన్, ప్రతి 1 మార్కు, ప్రతి కీవర్డ్, ప్రతి బిట్టు చదవాల్సిన పని లేదు. ఏదైతే 20% ఆఫ్ ద సిలబస్ ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా తీసుకున్నావు అంటే 80% ఆఫ్ ద మార్క్స్ నీ చేతుల్లో ఉంటాయి. నువ్వు మోర్ దెన్ అబవ్ యావరేజ్ మార్క్స్ ని సంపాదించుకోగలుగుతావు. కానీ రిమైనింగ్ ఆ 20% ఆఫ్ ద మార్క్స్ కోసం మాత్రమే నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ ఎలా చేయాలి అంటే దెన్ స్టార్ట్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అంటే నీ జీవితంలో నీ 10th క్లాస్ జర్నీలో ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయింది. ఇంటర్వెల్ బ్లాక్ కి నువ్వు 80% ఆఫ్ ద మార్క్స్ చేతిలో పెట్టుకున్నావు అంటే సినిమాకి మోర్ దెన్ 50% ఆఫ్ ద కలెక్షన్స్ వచ్చేసింది, సినిమా బ్లాక్ బస్టర్. మిగిలిన 20% ఆఫ్ ద సిలబస్ నువ్వు సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేస్తావు. ఎలా అంటే హార్డ్ చాప్టర్స్, వెయిటేజ్ తక్కువ ఉన్న చాప్టర్స్ కూడా ఏ మాత్రం వదలము. ఇలాగా నువ్వు ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ ష్యూర్ షాట్ నీ సక్సెస్ గ్యారంటీ. ఇది నేను ఊరికే అయితే చెప్పట్లేదు, బాగా ఆలోచించే చెప్తున్నాను. 80% ఆఫ్ ద మార్క్స్ 20% నుంచి సిలబస్ నుంచి వస్తుంటే మనం ఎందుకు ప్రతి చాప్టర్ ని, అన్ని చాప్టర్లని ఒకేలాగా చదువుతున్నాం? ఆ 20% ఆఫ్ ద సిలబస్ ని మాత్రం కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు. కాబట్టి బ్లూ ప్రింట్ తీసుకోండి. ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి డివైడ్ చేసుకోండి. ఒక వారం రోజులు 8 మార్క్స్ మీదే ఫోకస్ చేయండి, ఇంకో వారం రోజులు 4 మార్క్స్ మీదే ఫోకస్ చేయండి, ఇంకో వారం రోజులు 2 మార్క్స్ మీదే ఫోకస్ చేయండి, తర్వాత 1 మార్క్ మీద ఫోకస్ చేయండి. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ని డీల్ చేసుకుంటూ రండి. లేదంటే ఒకే వారంలో 8 మార్క్స్ గురించే అన్ని సబ్జెక్టులు డీల్ చేయండి. ఇంకో వీక్ కి 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ లో డీల్ చేయండి. ఇవన్నీ కూడా ఆ 20% ఆఫ్ ద సిలబస్ లో నుంచే. సో మై డియర్ స్టూడెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పాలనుకునేది ఒక్కటే ఏంటంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. దీని మీద సపరేట్ గా వీడియో వస్తుంది, మీరు చూడండి. హార్డ్ వర్క్ అంటే ఏంటి, స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, నేను ఆ రెండింటిని చేయమని
చేయమని చెప్పట్లా. బ్యాలెన్స్ చేసుకున్నారంటే మాత్రము మీరు చదువుతున్నట్టు కూడా మీకు అనిపించకూడదు. యూ షుడెంట్ థింక్ లైక్ ఐ ఆమ్ స్టడీయింగ్, యూ షుడ్ థింక్ లైక్ ఐ ఆమ్ ఎంజాయింగ్. ఓకేనా? సో ఈ మోటివ్ పెట్టుకోండి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావో నీకే తెలుసు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావో దానికోసం కష్టపడుతున్నావు. ముఖ్యంగా నువ్వు ఏదైనా అవ్వాలనుకోవచ్చు, నీ గోల్ ఏదైనా ఉండొచ్చు. దానికి మొదటి మెట్టు 10వ క్లాస్. సో దయచేసి చెప్తున్నాను, టైం వేస్ట్ చేయకుండా ఈ దీపావళి నుంచి అన్నా కూడా, రాబోయే దీపావళి నుంచి మీ జీవితాల్లో వెలుగు అనేది నిండిపోవాలి. ఆ కొద్దిపాటి టైం వేస్ట్ చేసే ఆ డార్క్నెస్ ని కూడా తీసి పడేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. దయచేసి పూర్తిగా చూడండి. మీకు ఏమనిపించిందో, ఎంతమంది దీన్ని ఆచరిస్తారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.